ఏరుకోరి ఎన్నుకున్నారు, పోస్టర్లు పెట్టారు, భజనలు చేశారు, పూజలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ను గెలిపించడం కోసం భారతీయ సంతతి ప్రజలు గట్టిగానే కృషి చేశారు. సాంప్రదాయంగా భారతీయ ఓటు బ్యాంకుగా ముద్రపడ్డ డెమోక్రటిక్ పార్టీని కాదనుకుని మరి సాంప్రదాయ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకే ఇండో అమెరికన్లు ఎన్నికల్లో జై కొట్టారు. కానీ ట్రంప్ ఏం చేస్తున్నారు? ఆయన పని ఆయన చేసుకుని పోతున్నారు. అమెరికా ఫస్ట్ విధానాన్ని తొలి రోజు పాలన నుంచే అమల్లోకి తెచ్చేశారు ట్రంప్. వచ్చి రావడంతోనే బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టాన్ని పీకి పడేసిన ట్రంప్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడిదే బిగ్ డిబేట్. ట్రంప్ తర్వాత తీసుకోబోయే నిర్ణయాలు కూడా ఇండియన్స్ కు షాక్ ఇవ్వడం ఖాయమేనా? ఉన్నత చదువుల కోసమో, బతుకు తెరువు కోసమో, లేదా జీవన ప్రమాణాలు బాగుంటాయనో పలు వీసాల ద్వారా ప్రతి ఏటా ఆశల రెక్కలు తొడుక్కుని అమెరికాలో అడుగుపెట్టే వారిలో వేలాది మంది భారతీయులు కూడా ఉంటారు. వారి కడుపున బిడ్డలు పుడితే ఆ పిల్లలకు ఇప్పటి వరకు అమెరికా పౌరసత్వం లభించేది. ఆ తర్వాత తల్లిదండ్రులకు దక్కేది. కానీ ఇదంతా గతం కానుంది. పుట్టుక ద్వారా సంక్రమించే హక్కుని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించే ప్రసక్తే లేదని ట్రంప్ సంతకం చేయడం సంచలనంగా మారిపోయింది. నిజానికి పౌరసత్వ హక్కు అమెరికాలో రాజ్యాంగబద్ధమైన హక్కు. అందుకే ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం. కోర్టు తీర్పుల బట్టి చాలా మంది భవిష్యత్తు ఏంటి అన్నది ఇక తేలనుంది. మరోవైపు ఇండియన్స్ ను టెన్షన్ పెడుతున్న మరో అంశం అమెరికా వలస విధానం. ఇప్పటి వరకు ఉన్న వలస విధానాలను ట్రంప్ మార్చడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పిన ట్రంప్ ఆ మేరకు త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.